ఈశ్వరుడు సమూలంగా పెకలించి వెయ్యగలడు కొన్ని కొన్ని దోషములకు. మూలఘాతి అని హనుమ శ్రీరామాయణం సుందరకాండలో ఆవిష్కరిస్తారు. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తామద్భవతా నత్ర సంశయ. చెయ్యకూడని మహాపాతకములు చేస్తే మూలఘాతి అన్నిటినీ ఆయన మూలముతో సహా పెకలించి వేయగలడు. కాబట్టి ధర్మతత్పరులై భగవంతుని యందు భయభక్తులతో ఉన్ననాడు, ఆ జవాబుదారీతనం ఉన్ననాడు ఇంటికి యోగము క్షేమము కలుగుతాయి. ఇది చెప్పడం కోసమని కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో అంటుంది ఒక గోపిక. సరే, ఈ గోపికలందరూ వచ్చారు. ఇన్ని రకాలైనటువంటి నేరములను చిన్ని కృష్ణుడి మీద చెప్పారు. చెప్పి వాళ్ళన్నారు, అమ్మా ఇక మేము ఈ ఊళ్ళో ఉండలేం. ఎందుకో తెలుసా? నీ పిల్లవాడు ఉన్నంత కాలము ధూర్త చేష్టితములే. వాణ్ణి పట్టుకోకపోయారా అంది యశోద. అలా దొరకడు. పట్టుకుందామంటే దొరికితే ఇంకేం ఎప్పుడూ దొరకడు. అందుకే పట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక మేము ఈ ఊళ్ళో ఉండదలుచుకోలేదమ్మా, వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. నీ మాయన్నల మీద మేము ఆనబెడుతున్నాం. అంటే నందుడి మీద ఆన ఒట్టు, మేము చెప్పింది నిజం. ఇక మేము ఈ ఊళ్ళో ఉన్నాం అంటే యశోదంది, అయ్యో ఎందుకమ్మా అంతంత మాటలు అంటారు? అన్యమెరుగడు తనయంత నాడుచుండు మంచివాడితడెగ్గురు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార అంది. ఇతనికి మా పిల్లాడికి పాపం ఏం తెలియదు. చూసారా ఎంత అమాయకంగా పడుకున్నాడో. అప్పుడు వాళ్ళన్నారు, అమాయకుడు అమాయకుడు అంటున్నావుగా, ఒకనాడు నీ ఇంట్లో కూడా ధూర్త చేష్టితం చేస్తాడు, అప్పుడు పట్టుకో చూస్తాం. నువ్వు పట్టుకోగలవేమో, మేము పట్టుకోలేమంటున్నావుగా, మీరు ఎందుకు పట్టుకోలేకపోయారంటున్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. అని వాళ్ళందరూ నింద చేసి వెళ్ళిపోతుంటే కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఆవిడ ఒళ్ళు, యశోద ఒళ్ళు ఉండి ఒక్కొక్క గోపిక వచ్చి ఆరోపణ చేస్తుంటే, ఆ కాంతలు తల్లితో తన వికారములెల్లగ నింపభీతుడై శాంతుని సొంపునన్ పరమ సాధుని పెంపున గోలమాట్కి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకుడొరకుండే ఏ వింతయు లేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్నంటారు పోతన గారు. అమ్మ ఒళ్ళో పడుకుని ఆ గోపకాంతలు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆరోపణ చేస్తుంటే ఇలా వాళ్ళ వంక చూసి కళ్ళు ఇలా కనుబొమ్మలు ముడిచి నే చేశానా అన్నట్టుగా ఇలా అమ్మ వంక చూసేవాడు. అమ్మ వీడి వంక చూసి వాళ్ళ వంక చూసి నువ్వేం చేయలేదు నాన్న అని చక్కగా అమ్మని తన చూపులతో ఏమర చేసేవాడు. ఇంత ఏమరపాటుకి గురి చేశాడు. చిత్రం ఏంటంటే, ఈ కృష్ణ లీలలను గురించి చెప్పినప్పుడు నాకు పరమ సంతోషం. ఒకటి ఏ కోణంలో అంటే, వీటిని అనుభవించడంలో నిజంగా పెద్దలు అనుభవించారు. మధుసూదన సరస్వతి అనుభవించారు, అలాగే లీలాశకుడు అనుభవించాడు, వ్యాసుల వారు అనుభవించారు, పోతన గారు అనుభవించారు, ఒకరికన్నా ఒకరు అనుభవించారు. చిత్రం ఏమిటంటే, కృష్ణ భక్తి యందు మగ్నమైన వారికి కృష్ణుడు లీలలు ఇప్పటికీ అలా చూపిస్తూనే ఉంటాడు. ఎందరో పెద్దలు కృష్ణుడి యొక్క లీలలు అనుభవించి తరించిపోతున్న వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. లీలాశకుడైతే ఇంకా ఎంత స్థాయిలో అనుభవించాడో అసలు. ఆయన అనుభవించినటువంటివి నేను మీకు ఒకటి రెండు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. యశోద పడుకోపెట్టి జో కొడుతుండేది కృష్ణుణ్ణి. జో కొడితే అమ్మ నాకు ఏదైనా కథ చెప్పు పడుకుంటాననేవాడు. అంటే ఆవిడ జో కొడుతూ కథ చెప్పేది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పంచవటి తాం పితుర్వాచ పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథా హరి ఇతే శృణ్వంతపః. విని ఆయన సౌమిత్రే త్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః అన్నాడు లీలాశకుడు. ఆయన అన్నాడు, ఆ పిల్లవాణ్ణి పడుకోపెట్టి యశోద కథ చెప్తోంది. కథ చెప్పమన్నాడుగా పడుకుంటానని. రామో నామ బభూవ, రాముడనే రాజుండేవాడు. హుం తదబలా సీతేతి, ఆయనకి భార్య ఉండేది, ఆవిడ పేరు సీత. హుం అన్నాడు. తాం పితృవాచ పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణః, పితృవాక్య పరిపాలకుడై పంచవటీ తటంలో భార్యతో కలిసి నివసిస్తుండగా రావణాసురుడు ఆయన భార్య అయిన సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. నిద్రార్థం జననీ కథామితి హర్యే, ఆయన హుంకారత శృణ్వతః,
ఆయనకి కథ ఎందుకు చెప్పిందంటే పడుకుంటాడని చెప్పింది. ఆయన ఊ ఊ ఊ అంటూ వింటున్నాడు. సీతమ్మని రావణాసురుడు అపహరించుకుపోయాడు అని చెప్పింది. ఈ పడుకున్న కృష్ణుడు ఒక్కసారి అరిచాడు నిద్దట్లో. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతున, లక్ష్మణ ఎక్కడ నా విల్లు, ఎక్కడ నా విల్లు, ఎక్కడ నా విల్లు అని అరిచాడు. ఇప్పుడు కృష్ణావతారం అయినా రామావతారం అయిందేగా. అందుకని ఆయనకి రామకథ చెప్పేటప్పటికీ తన భార్య సీతమ్మని రావణుడు అపహరించాడన్న విషయం చెప్పగానే లక్ష్మణ ఎక్కడ నా విల్లు అని అరిచాడు. పడుకున్న కృష్ణుడికి రామకథ చెప్తే కృష్ణుడు రామావతారంలోకి ఎలా ప్రవేశించి కలవరించాడో అనుభవించాడు లీలాశుడు. అంతకన్నా గొప్ప లీల. ఓ ఏమి అనుభవించాడో అసలు. ఒక గోపిక చాలా గడుస్తుంది, ఎలా అయినా పట్టుకోవాలి కృష్ణుడిని. కాబట్టి ఆవిడేం చేసిందంటే అందరిలా దాచనం, తలుపు తెరిచి గుమ్మం దగ్గర పెడతా, వినకుండా వస్తాడు తప్పకుండా. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ముందు పిల్లలకి పెడతాడు, అప్పుడు ఏం చేయను, తన నోటి దగ్గర పెట్టుకుంటాడు, అప్పుడు పట్టుకుంటాను అనుకుంది అని తలుపు చాటున నించుంది. రానే వచ్చాడు, హాయిగా గుమ్మం దగ్గర పెట్టింది కాకుండా కూర్చున్నాడు. రెండ్రా ఈ ఇల్లాలు మంచిది అన్నాడు. ఒక్కొక్కరు ఫాల్ ఇన్ లైన్ అంటే పిల్లలందరూ వరుసలో నించున్నారు. వెన్న తీశాడు, ఒక్కొక్కరికి పెడుతున్నాడు. ఒక్కొక్కరు వెన్న తింటున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆఖరణ ఇంకా తను తిందామని ఇలా వెన్న తీసి నోట్లో పెట్టుకోబోతున్నాడు. ఆ గోపిక తలుపు చాటు నుంచి వచ్చి గభాలన పట్టుకుంది చెయ్యి. పట్టుకుంటే దొరికాడు. దొరికి ఆవిడంది, కస్త్వంబాల, ఎవరబ్బాయి నువ్వు అంది తెలియనట్టు. అలా అంటే భయపడిపోయి అయ్యి బాబాయ్ పట్టేసుకుందని నేను కృష్ణుణ్ణి వదిలేవా అంటాడని ఆవిడనుకుంది. అంత హఠాత్తుగా పట్టుకుని ఎవరు నువ్వంటే ఆయన అన్నాడు, బలానుజ, బలరాముడి తమ్ముడిని అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు, ఆయన బుద్ధిగా పాపం ఇంటి దగ్గర ఉన్నాడు. అంటే చెయ్యని నేరానికి ఆయన పేరు చెప్పాడు, తన పేరు మానేసి. కస్త్వంబాల బలానుజ. ఆవిడ తెల్లబోయింది, అయ్యి బాబాయ్ ఇదేమిటి ఇంత పట్టుకుని నీ పేరేమిటంటే అంత సులువుగా బలరాముడు తమ్ముడు అంటాడేమిటి అని ఆవిడంది. కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే చెయ్యి పట్టుకునింది కదా. ఆయన ఒకసారి ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయా, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదా అన్నాడు. ఆవిడ తెల్లబోయి, మీ ఇల్లు అనుకున్నావా, అలా అయితే యుక్తం తం నవనీత పాత్ర వివరేహస్తం కిమర్థం యసేహే, మీ ఇల్లు అనుకుని వచ్చావు బాగుంది, వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు, ఎందుకు తీసావు వెన్నంది. అంటే ఆయన అన్నాడు, మాత కంచన వత్సకం మృగయితా మాదా విషణ్ణం క్షణా ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. ఏటమా ఊరికే అరిచి అలా గట్టిగా అస్తమానం ఎందుకు వచ్చావు, ఈ కుండలో ఎందుకు చేపెట్టాను, అరుస్తాయేంటి, అసలే దూడ ఎక్కడో తప్పిపోయింది, వెతుకుతున్నాను, కుండలో ఉందేమో అని చూస్తున్నాను, పారిపోతుంది అనవసరం, కాసేపు మాట్లాడుకో అన్నాడు. కుండలో దూడ ఉంటుందా, చేయి పెట్టి తిప్పి వెతుకుతున్నాడా అని. కృష్ణుడంటే తనని దబాయించినటువంటి చిన్ని కృష్ణుడిని చూసి చెయ్యి వదిలి తెల్లబోయిందిట గోపిక. అలా గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అని లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో కృష్ణలీలలు చెప్తాడు. అబ్బో ఎంత అనుభవించాడో కృష్ణుడు. గోపికని ఏమార్చడం కాదు, ఒక గడుసు గోపిక కృష్ణుడికి నోట మాట రాకుండా చేసి. అంటే నేను ఎప్పుడో చదివాను కృష్ణకర్ణామృతం, ఎప్పుడు చదివిన కృష్ణకర్ణామృతం. అందులో కృష్ణ లీలాశకుడు అంటాడు, కృష్ణుడు వెళ్ళి ఏదో 10 మంది గోపికలతో ఆయన సంతోషంగా గడిపొచ్చాడు అంటే దాని అర్థం కాముకత్వం అని మీరు అనుకోకూడదు, అది రాసలీల, బ్రహ్మానందం ఇవ్వడం పరబ్రహ్మంగా. ఆయన వచ్చి తలుపు కొట్టాడు గోపిక ఇంటికి. ఆవిడ గమనించింది, ఓ వచ్చాడురా, ఆ గోపికలందరితో గడిపి నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడని చెప్పి ఆవిడికి ఆగ్రహం వచ్చింది. తలుపు కొడితే ఆవిడింది లోపల నుంచి, అంగుళ్యాహ కక్కవాటం ప్రహరతి, ఎవరు బయట తలుపు కొడుతున్నది. ఈయనన్నాడు, కుటిలే మాధవ, చక్కని అందమైన నల్లని ముంగురులు ఉన్నదానా, మాధవుణ్ణి వచ్చానన్నాడు. అంటే ఆవిడంది, కిం వసంతో, ఓ వసంతుడివా అంది. అంటే మాధవుడు అంటే వసంతుడు అని అర్థం ఎందుకు వస్తుందంటే, మాధవ అన్నది సంస్కృతంలో వైశాఖ మాసానికి నామం. చైత్రమాసానికి మధుమాసం అని, వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేర్లు. మధుమాధవ మాసముల యందు వసంత ఋతువు ఉంటుంది. ఇప్పుడు వసంత ఋతువు కదూ, అందుకని మాధవ అంటే వసంత ఋతువు. కాబట్టి నేను మాధవుణ్ణి అన్నాడు ఆయన. ఓ కిం వసంతో, వచ్చిన వాడివి వసంతుడివా అంది. వసంతుడు అంటే చెలికాడు కృష్ణుడికి. ఆయన అన్నాడు, ఇదేమిటి నేను మాధవుణ్ణి అంటే కంఠమన్నా గుర్తుపెట్టకుండా వసంతుడివా అంటుంది ఏమిటి అనుకుని,
నో చక్రీ అన్నాడు. నేను చక్రం పట్టుకున్నవాడిని. చక్రం పట్టుకున్నవాడు ఇంకెవడు లేడుగా లోకంలో, ఆయన ఒక్కడే పట్టుకుంటాడు చక్రం. అందుకని ఇప్పుడు ఎలా కాదంటుంది చూస్తాను అని నో చక్రీ, నేను చక్రం పట్టుకున్నవాడిని అన్నాడు. ఆవిడంది లోపల నుంచి వెంటనే కిం కులాలో, ఓహో కుండలు చేసేవాడివా అంది. ఎందుకని చక్రం మీద చక్రం దగ్గర కూర్చుని చక్రం పట్టుకుని ఎప్పుడో కుండలు చేస్తుంటాడు, కుండలు చేసేవాడు. అందుకని కిం కులాలో, కుండలు చేసేవాడివా అంది. అయ్యి బాబోయ్ ఇదేమిటి, చక్రం పట్టుకున్నవాడిని చక్రధారిని అంటే కుండలు చేసేవాడివా అంటుంది ఏమిటని, కాదు ఇంకో పేరు చెప్తాం అని శ్రీ మహావిష్ణువు ఇన్ని పేర్లు ఉన్నవాడు. ఆయన అన్నాడు కాదు కాదు, నేను ధరణీధర, ఈ భూమినంతటిని వహించి భరించేవాడిని అన్నాడు. ఆవిడంది ఓహో అయితే నువ్వు ద్విజిహ్వః ఫణీంద్రః, 2 నాలుకలు ఉన్నవాడివి, ఆదిశేషుడివి, పెద్ద పామువా అంది. భూమిని మోస్తాడు ఆదిశేషుడు పడగల మీద, కాబట్టి నువ్వు ఆదిశేషుడివి, పాము వచ్చావా. ఇదేమిటి, భూమిని మోసేవాణ్ణి భూమినంతటిని భరించేవాడిని అన్నా గుర్తుపట్టదు, ఆదిశేషుడు వచ్చాడా అంటుంది ఏమిటి అని తెల్లబోయి మళ్ళీ ఆయన అన్నాడు ఘోరాహిమర్ధి, భయంకరమైన పాముని మర్దించిన వాణ్ణి నేను, అంటే కాళీయమర్దనం చేసిన వాణ్ణి అన్నాడు. అంటే ఆవిడంది ఓ ఆ మాట చెప్పమేం మరి, ఖగపతి, గరుత్మంతుడు అన్నమాట, పాముల్ని మర్దించేవాడివి అంది. అయ్య బాబోయ్ ఇదేమిటి, ఇన్ని పేర్లు చెప్పినా ఇంకో పేరు చెప్తోంది తప్ప నా పేరు చెప్పదు, నన్ను గుర్తుపట్టదు అని తెల్లబోయి ఆయన అన్నాడు ఇప్పుడు ఇహ తప్పించుకోవడానికి వీల్లేదు, నో హరిహి, నేను హరిని అన్నాడు. హరి అన్న పేరు కోతికుంది, అందుకే సుందరకాండలో వస్తామనం హరీశ్వర అంటుంటారు వాల్మీకి మహర్షి. ఆవిడంది ఈ మాట చెప్పవే, ఎప్పుడో గుర్తుపడుతునుగా, నువ్వైతే కిం కపి, కోతివనమాట అంది. ఈ మాటలంటే అలా అన్నటువంటి గోపికకి జవాబు చెప్పలేక ఇన్ని సహస్రాల పేర్లున్న కృష్ణుడు తన పేరు ఏం చెప్పాలో గోపికకి చెప్పలేక ఏది చెప్పినా ఇంకోటి చెప్తోందని జవాబు లేక పేరు చెప్పలేక నిలబడిపోయిన కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఒకనాడు గోపికని కృష్ణుడు దబాయించాడు, ఒకరోజు కృష్ణుణ్ణి గోపిక దబాయించింది. అబ్బో లీలాశకుడు అనుభవించాడు. అసలు కృష్ణకర్ణామృతం చదువుతుంటే కడుపు నిండిపోతుంది, భోజనం అక్కర్లా, అసలు అంత గొప్పగా ఉంటుంది, అలా అనుభవించాడు. అసలు మధుసూదన సరస్వతి అత్యద్భుతం, అంటే అసలు ఒక్కొక్క శ్లోకం నిజంగా వింటుంటే చదువుతుంటే మనసు పులకరించిపోతుంది. అబ్బా ఎలా వచ్చాయిరా వీళ్ళకి ఈ భావాలు అనిపిస్తుంది. అలా అనుభవించారు కృష్ణలీలలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీల అనుభవించి పొంగిపోయారు కృష్ణ పరమాత్మ. మధుసూదన సరస్వతి అత్యద్భుతం, అంటే అసలు ఒక్కొక్క శ్లోకం నిజంగా వింటుంటే చదువుతుంటే మనసు పులకరించిపోతుంది. అబ్బా ఎలా వచ్చాయిరా వీళ్ళకి ఈ భావాలు అనిపిస్తుంది. అలా అనుభవించారు కృష్ణలీలలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీల అనుభవించి పొంగిపోయారు కృష్ణ పరమాత్మ. సరే ఈ లీలలన్నీ చేశాడు. ఒకానొకనాడు పిల్లవాడు ఆడుకుంటున్నాడు మట్టిలో. యశోదమ్మ చూస్తోంది. పిల్లలన్న తర్వాత మట్టిలో ఆడుకోకుండా ఎలా ఉంటారు, ఆడుకుంటున్నారు. పోతన గారు మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఆంధ్రీకరిస్తున్నారు. ఆయనకి ఎలా దర్శనమైందంటే తనుగునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీలరత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హరవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వెరులేమి తెలియ వెలయునట్లు. ఆ చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే విభూతి ఒంటి మీద అలదుకున్నటువంటి బాలశంకరుళ్ళా ఉన్నాడు, శివుళ్ళ పోతన గారికి. కాబట్టి తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా. అమ్మ కొప్పు వేసి ముత్యాల సరాలు చుట్టింది. అది శంకరుడు పెట్టుకున్న చంద్రవంకలా ఉందిట ఆ ముత్యాల సరాలు. తొగల సంగటిగా తునకగాగా ఫలభాగంబుపై బరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా. ఆ కృష్ణుడికి దిష్టి తగలకుండా అమ్మ ఇంత ఆవిరిబొట్టు పెట్టింది. అది శంకరుడు యొక్క 3వ కన్నులా కనపడుతోంది. ఆ ఘననీల రత్నం బుకమనీయ మగు మెడ కప్పుగాగా. ఆ పిల్లవాడికి పెద్ద హారం వేసి నీలపతాక వేసింది.
ఆ నీల పతాక వేసుకున్నటువంటి కృష్ణుడు ఆ నీలికాంతి కంఠం మీద కొడుతుంటే హాలాహల భక్షణం చేసినటువంటి శ్రీకంఠుడైన పరమశివుడిలా ఉన్నాడు. ఆ మెడలో నీలపతాక అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో ఆ నీలపతాకాన్ని అడ్డు పెట్టుకుని ఒక గొప్ప శ్లోకం చేశాడు. రుక్మిణీ కృష్ణులు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. కృష్ణుడు ఆవిడ వంక చూస్తున్నాడు. ఆయన కోరిక ఏమిటి? ఆవిడ తన వంక చూస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఆవిడ అసలు తలెత్తి చూడాల, ఇలాగే కూర్చుంది. పెళ్లి కూతురు అంటే సిగ్గుండొచ్చు, కానీ మరీ బొత్తిగా అంత అన్యాయంగా ఇలాగే ఉండిపోయింది ఏమిటి? అసలు తలెత్తి నన్ను చూడదని ఆయన బెంగపెట్టుకున్నాడు. బెంగపెట్టుకుని చాలాసేపు అయిన తర్వాత ఆ బ్రహ్మస్థానంలో ఉన్న పురోహితులు కూడా ఏదో పాపం మాట్లాడడానికి సంప్రదించడానికి అలా వేదికి దిగారు. వీళ్ళిద్దరు ఉన్నారు. కాస్త ఆ పక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈయన అన్నాడు అన్నాడు. అంటే ఆవిడ ఇలా తలెత్తి, అసలు అలా తలంచుకుంటే ఏంటి, చూడమే అన్నాడు. అంటే ఆవిడంది, నేను మిమ్మల్ని చూడటం లేదనుకుంటున్నారు, నీ చేస్తున్నది ఏది, ఇదిగో ఈ నీల పతాకలో మీ ప్రతిబింబం పడుతోంది, అదే చూస్తున్నా తలంచుకున్నట్టండి ఆవిడ. వాళ్ళిద్దరి గడుసుతనం, వాళ్ళిద్దరి యొక్క ఆ అబ్బో అసలు లీలాశుకుడి వర్ణలలో కృష్ణకర్ణామృతం, అబ్బో ఇవాళ అది తిరిగిపోతోంది. కాబట్టి ఇక నేను కృష్ణకర్ణామృతం పేరెత్తాను కనుక ఆ నీలపతాకమైన మెడలో వేసుకున్న దాన్ని కంఠానికి కొడితే శ్రీకంఠుడు పరమశివుళ్ళా ఉన్నారు అన్నారు. హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకొండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియబెలయునట్లు. ఆ తల్లి మెడలో వేసినటువంటి హారాలు చిన్ని కృష్ణుడికి వేసినవి పరమశివుడు మెడలో వేసుకున్న సర్పహారముల వలె కనపడి, ఓ పోతన, నాకు శివుడికి భేదం ఉందనుకుంటున్నావేమో, కృష్ణుడికి శివుడికి భేదము లేదు, ఉన్నదొక్కటే పదార్థమని నాకు కృష్ణుడు చెప్పాడా అన్నట్టుగా కనపడ్డాడని పోతన గారు ఆంధ్రీకరించారు. అంత శివకేశవ అభేదతత్వమును పాటించారు. చాలా ఏమీ తెలియనటువంటి అమాయకుడిలా ఉంటాడు. అంత గంభీరమైన చేష్టితములను చేస్తాడు. అందులో యశోదమ్మతో ఆడుకున్నాడు చిన్నప్పుడు. ఆవిడ భాగ్యమే భాగ్యం. ఒకానొక రోజున బలరాముడు పిల్లలు అందరూ పరిగెత్తుకొచ్చి చెప్పారు, అమ్మా కృష్ణుండి మన్ను తినద్దని నువ్వు ఎన్ని మాటలు చెప్పావు, అయినా మట్టి తినేస్తున్నాడమ్మా, అదిగో ఆ గోడ పక్కన కూర్చుని మట్టి తింటున్నాడు, కావాలంటే వెళ్ళి పట్టుకో అన్నారు. మేం చెప్తే ఏం కాదు అని నోరు కడిగేసుకుంటాడు. అమ్మ నువ్వు వెళ్ళి పట్టుకో ఇప్పుడు అన్నాడు. అంటే అమ్మ గబగబగబా వచ్చి యశోద చేపట్టు, ఏరా మన్నీటికి భక్షింతువు నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఎన్ని మాటలు చెప్పాను మన్ను తినద్దని. ఎందుకురా మట్టి తింటావు? మట్టి తింటున్నావా లేదా? ఎందుకు చేశావు? ఇంట్లో వెన్న లేదా, పాలు లేవా, మట్టి ఎందుకు నీకు, కడుపులో పాములు పెరగవా అని దబాయించింది. ఆయన అమ్మ దగ్గర ఒక్కసారి పిల్లలు చూడండి రోషం వచ్చేసింది అనుకోండి, గడగడగడగడగడ మాట్లాడేస్తారు. ఏంటమ్మా నన్ను ఎప్పుడు అలాగే అంటావమ్మా, అన్నయ్య మాటలు నమ్ముతావమ్మా, స్నేహితుల మాటలు నమ్ముతావమ్మా, నేనేం చేయలేదమ్మా, నువ్వు నన్ను తిడతావమ్మా, అస్తమానం అన్నయ్య ఏమన్నావమ్మా అంటారు చూసారా. అలాగే పడిపోయింది పోతన గారి పద్యం. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూటకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగ దారిమ్మర్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం అఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అన్నాడు. ఏంటమ్మా వాళ్ళ మాటలు నమ్ముతావు? నేను నిజంగా మట్టి తింటే నా నోరు వాసన రావాలిగా, నా నోరు వాసన చూడమ్మా, నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా, నన్ను కొట్టించాలని వాళ్ళు అలా నా మీద చాడీలు చెప్తున్నారమ్మా, నమ్మకమ్మా అన్నాడు. ఆ రోషం పౌరుషం అదిరిపోతున్న బుగ్గలు, ఆ ముఖంలో ఎరుపు, ఆ కోపం కళ్ళల్లో నిస్సహాయతతో వస్తున్న నీటి బిందువులు చూసి మురిసిపోయింది యశోద. మురిసిపోయి ఏది వాసన చూడమన్నావుగా, నోరు వాసన చూస్తానంది, సరదాకి పిల్లాడని అని మోకాళ్లతో వంగి ఆ ఎడంచేయి పట్టుకుని ఏది నోరు చూపించు అంది. చిన్ని కృష్ణుడు ఇలా వంగి అలా నోరు తెరిచాడు. ఆ లలితాంగి కనుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబున. ఆయన నోటిలో భూగోళము, సముద్రాలు, పర్వతాలు, వనాలు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ఆఖరికి నందవ్రజం, నందవ్రజంలో ఉన్న నందుడు, నందుడితో పాటు యశోద కూడా కనబడ్డాడు. ఆవిడ తెల్లబోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వాని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇది కళ, వైష్ణవమాయ, పిల్లాడేమిటి, నోరేమిటి, నోట్లో బ్రహ్మాండాలు ఉండడం ఏమిటి, అసలు నేను చూసింది నిజమేనా అని ఆశ్చర్యపడిపోయి అలా నిలబడిపోయింది. చిన్ని కృష్ణుడి నోట్లో బ్రహ్మాండాలు ఎలా ఉంటాయి అని ఏమీ అభ్యంతరం ఉండక్కర్లేదు.
పెద్ద రావి చెట్టు యొక్క వ్యూహమంతా ఒక చిన్న విత్తనంలో ఉందా లేదా? ఒక పెద్ద చెట్టు వ్యూహము ఒక విత్తనమునందు ఉండగా లేనిది పరమేశ్వరుడు తన యందే బ్రహ్మాండములనన్నిటినీ తాను ఎలా ఉన్నా చూపించగలిగితే మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఇంత చిన్న కంప్యూటర్ చిప్లో అన్ని విషయాలు మనం దాచగలుగుతున్నామే, పరమేశ్వరుని రూపమునందు బ్రహ్మాండములు దాగి ఉంటాయంటే అనుమానం ఎందుకు? కాబట్టి ఆయన తన యందు బ్రహ్మాండములనన్నిటినీ కూడా దర్శింపచేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.